ప్రకటించినారు. అదే కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ ఆపరేషన్ కగార్ను తక్షణం ఆపండి అని చెప్పి కోరడం జరిగింది. ఆపరేషన్ కగార్ను ఆపి భారతదేశంలోని మధ్య భారతం ఏదైతే ఉందో చాలా సుసంపన్నమైనటువంటి ఖనిజ సంపద, అటవీ సంపద, ఈ దేశపు ఆదివాసులు మూలవాసులు ఉండేటువంటి ఆ ప్రాంతాన్ని కాపాడుకొని ఈ దేశ సౌభాగ్యానికి మనం దారులు వేయాలి తప్ప మన వాళ్ళను మనం కాల్చుకోవడం ద్వారా, మన పౌరుల్ని మనం కాల్చుకోవడం ద్వారా, మన పౌరుల్ని మన మిలిటరీ మన బలగాల ద్వారా కాల్చుకోవడం ద్వారా ఈ దేశానికి మనం ఏమి ఇస్తాము? దారులు తెరవండి చర్చలకు, శాంతికి చర్చలు చొరవ చూపండి అని చెప్పి ఆనాడు కోరడం జరిగింది. మరి కేంద్ర ప్రభుత్వం మరి వాళ్ళకున్న కారణాలు ఏంటో, వాళ్ళ సిద్ధాంతం ఏంటో వాళ్ళు మొండిగా ఉన్నారు. ఇప్పటికీ మళ్ళీ ఈరోజు మా పార్టీ అంశంగానే మరొకసారి కేంద్ర ప్రభుత్వానికి మేము ముకులిత హస్తాలతోనే విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. మొండి వైఖరి అనేటువంటిది మంచిది కాదు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యంలో. ఎందుకంటే ప్రజాస్వామ్యంలో భిన్నాభిప్రాయమే కేంద్ర బిందువు. ప్రజాస్వామ్యానికి భిన్నమైన అభిప్రాయం అనేది లేకుండా ప్రజాస్వామ్యం ఉండదు. ఒక వ్యక్తి, ఒక పార్టీ, ఒక సంస్థనో కోరుకున్నట్లు ఆశించినట్లే దేశం నడవదు, వ్యవస్థ నడవదు. భిన్నమైనటువంటి అభిప్రాయాలన్నిటి కలబోతగా మెజార్టీని బట్టి ప్రజాస్వామ్యం నడుస్తుంది. కానీ మేము భిన్నమైన అభిప్రాయాన్నే లేకుండా చేస్తాం, సమూలంగా తీసేస్తాం అభిప్రాయాన్ని. ఇది నడవదు. ఒక మావోయిస్టుల విషయంలోనే కాదు, ఎవరి విషయంలోనైనా సరే భిన్నమైన అభిప్రాయాన్ని సహించమంటే నడవదు. ఇదే ఇవాళ అధికారంలో ఉండేటువంటి నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం, వాళ్ళ పార్టీ, వాళ్ళ కూటమి, వాళ్ళు బహిరంగంగా మాట్లాడినటువంటి మాటలు వాళ్ళు ఆచరిస్తున్నటువంటిది. మేము ఇది ఆచరించి చూపిస్తామని భుజాలు ఎగరేసి చెప్తున్నది ఏంటి? కాంగ్రెస్ ముఫ్త్ భారత్ మేము చేస్తామని చెప్పినారు. అంటే కాంగ్రెస్ రహిత భారతదేశాన్ని మేము వెళ్తాం, నిర్మాణం చేస్తాం, అసలు కాంగ్రెస్ అనే పార్టీ ఈ దేశంలో లేకుండా చేస్తామన్నారు. నేను ఒక కాంగ్రెస్ను డిఫైన్ చేయడానికి మాట్లాడతలేను. అది ఈ దేశంలో ఏ పార్టీ అయినా కావచ్చు, ఇప్పుడు ఉన్న పార్టీలు కావచ్చు, రేపు 100 పార్టీలు పుట్టవచ్చు. ఆ రాజకీయ పార్టీలకు ప్రజాక్షేత్రంలో, ప్రజాస్వామ్యంలో ఆ స్పేస్ ఉంది. వాళ్ళు ప్రజాభిమానాన్ని గెలిచి అధికారంలోకి వస్తారా రారా అనేది వాళ్ళ తాహత్తును బట్టి, వాళ్ళ విధానాలు ప్రజలను ఆకర్షించే తీరుని బట్టి, వాళ్ళ చిత్తశుద్ధిని బట్టి, ప్రజామోదాన్ని బట్టి ఉంటుంది అంతే. కానీ నేను వద్దనుకున్నా కాబట్టి ఆ పార్టీ అంతరించిపోదు, నేను కోరుకున్నా కాబట్టి ఒక పార్టీ ఉజ్వలం భవిష్యత్తు ఉండదు. మరి కాంగ్రెస్ ముఫ్త్ భారత్ అని చెప్పి మీరు నినాదాలు ఇచ్చినారు, ఏమైంది? ఓ 20-25 సీట్లు మొన్న తక్కువ వస్తే మోడీ గారి ప్రభుత్వం అవుట్ ఉండనే ఉండదు, లేనే లేదు. మీరు 40 సీట్లు ఉన్న కాంగ్రెస్ పార్టీ ఉన్న వాళ్ళు అవహేళన వేస్తే వాళ్ళ 100 సీట్లకు వచ్చింది. వాళ్ళ కూటమి కలుపుకుంటే 20-25 సీట్ల తేడాతోనే వాళ్ళ కేంద్ర ప్రభుత్వం మోడీ గారితో నడుస్తూ ఉంది. అంటే వాళ్ళు లేకుండానే చేస్తామనేటువంటి మాట ఎంత అసంబద్ధమైనదో, ఎంత తప్పో, ఎంత తర్కానికి నిలవదో చెప్పడానికి నేను ఉదాహరణకు చెప్తున్నా. అట్లే భారతదేశంలో 2026 మార్చి కల్లా మొత్తం ఏరేస్తాం మావోయిస్టులను అనేటువంటి ఈ థియరీ కూడా ఆచరణలో ఇది కరెక్ట్ కాదేమో కేంద్ర ప్రభుత్వం మరోసారి పునరాలోచన చేయాలని డిమాండ్ చేస్తా ఉన్నాం. వ్యక్తులను నిర్మూలించడం ద్వారా మీరు ఒక సైద్ధాంతిక ప్రాతిపదికను లేదా ఒక తాత్విక చింతనను వాళ్ళు విశ్వసించేటువంటిది, మీకు విశ్వాసం లేకపోవచ్చు, నాకు లేకపోవచ్చు, ఇక్కడ ఉన్న మీకు లేకపోవచ్చు, కానీ అదొక తాత్విక చింతన, అదొక తాత్విక జ్ఞానము, అదొక రాజకీయ విశ్వాసం అనేటువంటి నమ్మే ఇవాళ అనేక మంది అసూలు బాస్తున్నారు కదా. వాళ్ళేం ఆకర్షణల కోసం రావట్లేదు కదా. అందులో మన తరానికంటే ముందు వాళ్ళు, మన తరం వాళ్ళు, మన తర్వాత తరం వాళ్ళు కూడా ఎందుకు ఆకర్షితులు అవుతున్నారు? మరి నిజంగానే వెలకట్టలేని త్యాగాలని తెలిసి కూడా, మరణమే ఉంటుంది అని తెలిసి కూడా మరి విద్యాధికులు, పిహెచ్డీలు చేసిన వాళ్ళు, ఉన్నత ఉద్యోగాలు వదిలిపెట్టిన వాళ్ళు, ఉన్నత చదువులు వదిలిపెట్టిన వాళ్ళు, ఎటువంటి వాళ్ళు? మెరికల్ లాంటి వాళ్ళు. అన్ని తరాలలో కూడా మనం చూస్తే ఆ సిద్ధాంతంతో ఏకీభావం ఉండేవాళ్ళు ఉండొచ్చు, లేకుండే వాళ్ళు ఉండొచ్చు, అది వేరు విషయం. కానీ మెరికల్ లాంటి వాళ్ళంతా కూడా ఎందుకు ఆకర్షించబడుతున్నారు అనేటువంటిది కేంద్ర ప్రభుత్వం ఏనాడు కూడా ఎందుకు దృష్టి పెడతలేదు? ఎటువంటి జ్ఞాన సంపద మనం 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 చంపేసుకుంటున్నటువంటిది ఎటువంటి జ్ఞాన సంపద? ఇవాళ మీరు ఏం చేస్తే ఇంత జ్ఞాన సంపన్నులు వస్తారు సమాజంలో? దేశానికే కాదు ప్రపంచానికి కూడా తమ జ్ఞానం ద్వారా దిశానిర్దేశం చేయగలిగినటువంటి శక్తి సామర్థ్యం ఉన్న వాళ్ళని కూడా మనం చంపుకుంటున్నాం. ఇది ఎంతవరకు సబబు? ఇది నా ప్రశ్న కాదు, ఇవాళ సమాజం నుంచి వస్తున్నటువంటి ప్రశ్న, అన్ని రాష్ట్రాల నుంచి వస్తున్నటువంటి ప్రశ్న. ఈ మధ్యకాలంలో ఉస్మానియా విశ్వవిద్యాలయంలో మనం అనుకుంటున్నాం తెలియక అమాయకంగా, కొత్త తరం యువకులంతా కూడా ఏదో క్యారియర్ మీద ఉన్నారు, చదువుల మీద ఉన్నారు, లేకుంటే సినిమాల మీద ఉన్నారు, లేకుంటే సినిమా
హీరో హీరోయిన్లకు ఫ్లెక్సీలు కట్టి నినాదాలు ఇచ్చే దాని మీద ఉన్నారు. తప్పది. దిశానిర్దేశం చేయగలిగేటువంటి జ్ఞాన సంపన్నులుగా ఉన్నారు విశ్వవిద్యాలయాల్లో ఇవాళ పిల్లలు. ఇవాళ వాళ్ళు సుమారు 22 భిన్నమైన విద్యార్థి సంఘాల వాళ్ళు, ఒక అధికార పార్టీకి సంబంధించిన విద్యార్థి సంఘం వదిలిపెడితే 22 భిన్నమైనటువంటి విద్యార్థి సంఘాల వాళ్ళు ఇవాళ ఏకగ్రీవంగా తీర్మానం చేసినారు కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేస్తూ. వీళ్ళందరూ కూడా జ్ఞానం లేని వాళ్ళేనా? ఏం కోరుకుంటున్నారు వాళ్ళు? ఈ దేశం మాదైతే, ఈ పాలకులు మా వాళ్ళైతే, ఈ భవిష్యత్తు మాదే అయితే మరి మా భవిష్యత్తులో మా ఆలోచనలు ఎందుకు మీరు పరిగణలోకి తీసుకోరని ప్రశ్నిస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం పరిగణలోకి తీసుకోరా దాన్ని? ఈ దేశ పౌరుల యొక్క, ఈ దేశ సంఘాల యొక్క, ఈ దేశం యొక్క రాజకీయ పార్టీల యొక్క, ఇప్పటికే సిపిఐ కావచ్చు, భారత రాష్ట్ర సమితి కావచ్చు, ఇతర కొన్ని పార్టీలు కావచ్చు విజ్ఞప్తి చేసినాయి. కాల్పుల విరమణను కేంద్ర ప్రభుత్వం ప్రకటించి చర్చలకు పిలవండి వాళ్ళని మావోయిస్టులను ప్రకటించినాయి, రిక్వెస్ట్ చేసినాయి, తీర్మానించినాయి. ఆలోచన చేస్తామనే మాట కూడా అంటలేదు కేంద్ర ప్రభుత్వం. ఎందుకు అంటలేదు? ఎందుకు అనకూడదు? ఉగ్రవాదాన్ని పెంచి పోషించి మన దేశం మీదకి వదిలి అతలాకుతలం చేయడానికి ప్రయత్నించినటువంటి పాక్ ప్రేరేపిత ఉగ్రవాదులు కావచ్చు, పాక్ కావచ్చు, దేశం మొత్తం 3 ఏకమై మొత్తం ఇప్పుడు యుద్ధమే చేయాలన్నంత శక్తిని భారత ప్రభుత్వానికి, సైన్యానికి ఈ దేశ ప్రజలు తమ సన్నద్ధతతోన, తమ సౌభ్రాతృత్వంతోన, తమ సంఘీభావంతోన, తమ ఎమోషనల్ ఐడెంటిటీతోన కేంద్ర ప్రభుత్వానికి మద్దతు తెలిపినారు. యుద్ధం అని చెప్పినారు. థర్డ్ పార్టీ అయినటువంటి ట్రంప్ ఆయన అప్పీల్ చేసిండు కాబట్టి, ఆయన అప్పీల్ చేయడం కూడా కదా, ఆయన అప్పీల్ అనే మాట కూడా మాట్లాడలే. నేను 2 దేశాల మెడలు వంచి ఒప్పించిన సీజ్ ఫైర్ కానీ మాట్లాడండి ట్రంప్. ఈ దేశ సార్వభౌమాధికారాన్ని అవమానించిండు ట్రంప్. కానీ మేమేం కోరుతున్నాం? ఈ దేశ ప్రజలు ఏం కోరుతున్నారు? ఈ దేశ సార్వభౌమాధికారానికి, ఈ దేశ రాజ్యాంగానికి, ఈ దేశ సమగ్రతకు, ఈ దేశ అఖండతకు కట్టుబడే రాజ్యాంగ పరిధిలోనే వాళ్ళని చర్చలకు పిలవండి, కాల్పుల విరమణ చేయండి అని చెప్పి రిక్వెస్ట్ చేస్తున్నారు. దీంట్లో తప్పేముంది? ఎందుకు ఆలోచించకూడదు కేంద్ర ప్రభుత్వం? పొరుగు దేశంతో కాల్పుల విరమణకు సిద్ధపడవచ్చు కానీ సొంత పౌరులతో కాల్పుల విరమణకు ఎందుకు అంగీకరించకూడదు? అది మేము రిక్వెస్ట్ చేస్తున్నాం. ఎందుకంటే ఈ సందర్భంగానైనా, ఇక నుంచైనా ఒక చర్చ అంటూ జరిగితే భారతదేశంలో తప్పకుండా వాళ్ళు కూడా ఈ దేశ ప్రజలకు జవాబు చెప్పాల్సి వస్తుంది. వాళ్ళ వాదనలో ఉండేటువంటి పట్టుత్వం ఏందో కూడా ప్రజలు గ్రహిస్తారు. ఎవరేం చెప్పినా అయ్యా మనం కూడా చెప్తాం, ఈ దేశంలో ఉండే కొత్త తరం కూడా చెప్తుంది. అయ్యా కాలాలు మారినాయి, శాస్త్ర విజ్ఞానం యొక్క పాత్ర పెరిగింది, సాంకేతికత పెరిగింది, రాచరికపు పాలనలో మాత్రమే విప్లవాలు విజయవంతమైనవి, సాయుధ విప్లవాలు. రాచరికపు పాలన అయిన తర్వాత ప్రజాస్వామ్య ప్రభుత్వాల మీద ఇప్పటిదాకా ప్రపంచంలో అగెన్స్ట్ డెమోక్రసీ రెవల్యూషనరీస్ ఎక్కడ కూడా, రెవల్యూషనరీ పార్టీస్ కానీ, రెవల్యూషన్ కానీ, ఆర్మ్డ్ రెబెలియన్ కానీ సక్సెస్ కాలే. మనం కళ్ళ ముందున్న చరిత్ర చెప్తున్నాయి. ఇవన్నీ అధ్యయనం చేసిన వాళ్ళమే. విస్తారమైన చర్చ జరుగుతుంది కదా, వాళ్ళ ముందు ప్రపంచం యొక్క చర్చ పెట్టవచ్చు కదా. మీరు ఏదైతే విశ్వసించి ఈ పంతాలో వస్తాయని మీరు నమ్ముతున్నారో, ఎందుకు రాదని మేము చెప్తున్నామో, సమాజం ఏం చెప్తుందో వినండి మనం కూడా అది అనొచ్చు కదా. ప్రజాక్షేత్రంలో చర్చలో వాళ్ళని భాగస్వామ్యం చేయొచ్చు కదా. ఎందుకు అవకాశం పొందకూడదు? ఎందుకు తాత్కాలిక విరమణ చేసి చర్చలు చేస్తే ఫలితం ఏదో తేలిపోతుంది కదా. కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ప్రభుత్వం ఉంటుంది, ఎప్పుడు తన పాత్ర తాను పోషిస్తుంది, అనుకున్నప్పుడు తన పని తాను చేసుకపోవచ్చు. ఈరోజు ప్రభుత్వం వైపు నుంచి వచ్చేటువంటి వాదన చాలామంది విఘ్నులు, మేధావులు, పత్రికలు, టీవీలలో వచ్చేటువంటివి వాద ప్రతివాదాలు వినేటువంటి దాంట్లోకి వెళ్ళి వచ్చిన అంశాలనే నేను ప్రస్తావిస్తున్నాను. నా వ్యక్తిగత అభిప్రాయం కంటే కూడా ఏం చెప్తుంది కేంద్ర ప్రభుత్వం అంటే వీళ్ళ వల్ల అభివృద్ధి ఆగిపోయింది, వీళ్ళ వల్ల అభివృద్ధి ఆగిపోయింది అని చెప్తుంది. ఇది అసంబద్ధమైన వాదన అని నేను అంటున్నాను. నేను కాదు, సమాజం అంటది. వాళ్ళు ఉన్నది ఎప్పటి నుంచి నిజంగానే వాళ్ళ ఆయుధాలు పట్టుకొని తిరుగుతుంది. ఒకవేళ అనుకుంటే 3-4 దశాబ్దాలు. మరి 77-76 ఏళ్ల కాలంలో 3-4 దశాబ్దాల్లో మాత్రమే వాళ్ళ ఆయుధాలు పట్టుకొని తిరుగుతాయి. అంతకుముందు ఏం చేసినట్లు? అది కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు, బీజేపీ లీడ్ చేసే ప్రభుత్వం కావచ్చు. అంతకంటే ముందు సమస్యల పరిష్కారం చేయడానికి ఎవరైనా ఆటంకపరిచినారా? ఇప్పుడున్న మధ్య భారతంలో ఉండేటువంటి గిరిజనులు రోడ్లు వేస్తే వద్దన్నారా అప్పుడుండే ప్రభుత్వాలు?
పాఠశాలలు పెడితే వద్దన్నారా? అక్కడ వైద్య సదుపాయం కల్పిస్తే వద్దన్నారా? అక్కడ ప్రజలకు ఉపాధి అవకాశాలు కల్పిస్తే వద్దన్నారా? పరిశ్రమలు పెడితే వద్దన్నారా? ఉపాధి అవకాశాలు కల్పిస్తామంటే వద్దన్నారా? ఆ చీకటికి, ఆ వెనుకబాటుతనానికి, ఆ విసిరివేయబడ్డటువంటి దూరానికి విసిరివేయబడ్డతనానికి ఎవరు బాధ్యులు? అవి ఉంది కాబట్టే కదా వీళ్ళు పాత్ర పోషించింది. అక్కడ వీళ్ళకి ఆస్కారం ఎట్లొచ్చింది? ఆ వెనుకబాటుతనం ఉంది కాబట్టి, అక్కడ వివక్ష ఉంది కాబట్టి, అక్కడ అసమానతలు ఉన్నాయి కాబట్టి అవకాశం వచ్చింది. అది రూపుమాపితే, అది లేకుండా చేస్తే తెలంగాణనే గొప్ప ఉదాహరణ. భారతదేశంలో సమైక్య రాష్ట్రం ఉన్ననాడు దాదాపు 3-4 దశాబ్దాల కాలం పాటు తెలంగాణ ఈ దేశంలోనే కేంద్ర బిందువు నక్సలిజానికి. మనందరికీ తెలుసు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్ననాడు తెలంగాణ, ప్రధానంగా తెలంగాణ ప్రాంతం, రాయలసీమ, కోస్తాంధ్రలో కొంత భాగం ఉన్నప్పటికీ, ఉత్తరాంధ్రలో ఉన్నప్పటికీ తెలంగాణ కేంద్ర బిందువు ఉంటుంది. మేము విద్యార్థి దశలో ఉన్ననాడు అప్పట్లో గోడల మీద మేము కూడా రాసాం, జగిత్యాల, సిరిసిల్ల పోరాటాలు వర్ధిల్లాలని. కళాశాలల్లో ఉన్నప్పుడు అప్పుడు పోరాటాలు ఉండే కాబట్టి జగిత్యాల జైత్రయాత్ర అనేటువంటిది చాలా పెద్ద సభ అప్పట్లో ఉమ్మడి రాష్ట్రంలో. ప్రజలు తండోపతండాలకు వచ్చినారు. కానీ తదనంతర కాలంలో ఏం జరిగింది? తుపాకీకి తుపాకీ జవాబు చెప్పలే, రక్తానికి రక్తం జవాబు చెప్పలే. కానీ అదే రక్తపు వారినటువంటి ఆ ప్రాంతం కావచ్చు, తెలంగాణలోని ఇంకే ప్రాంతం కావచ్చు, కృష్ణా గోదావరి నీళ్లు పారడంతోనే రక్తపు మాయమైనాయి. ఇది మనం గమనించాలి. పచ్చని పంటలు పండిన తర్వాతనే, పేదరికం తగ్గిన తర్వాతనే, అసమానతలు తగ్గుతున్న తరుణంలోనే, ఉపాధి అవకాశాలు పెరిగిన చోటనే, ప్రజలకు చేతి నిండా పని వచ్చిన చోటనే ఇగో వాళ్ళకి పని లేకుండా పోయింది. ఇంకా జరగాల్సిన కార్యం ఉంది. ప్రభుత్వాల పరంగా ఇంకా చాలా జరగాలి. కానీ మునుపటికి ఇప్పటికీ చూసుకుంటే తప్పకుండా ఎక్కడైతే సంక్షేమం అమలైందో, ఎక్కడైతే అభివృద్ధి అమలైందో, ఎక్కడైతే ప్రజల చేతికి పని వచ్చిందో, ఎక్కడైతే పంటలు పండించుకొని ప్రజలు ప్రతి ఒక్కరూ ఏదో ఒక పని చేసుకొని బతికేటువంటి స్థితి వచ్చిందో తప్పకుండా అక్కడ మార్పు వచ్చింది. మరి మేము పరిపాలన చేసిన 10 ఏళ్ల కాలంలో కేసీఆర్ నాయకత్వాన తెలంగాణలో ఒక ఎన్కౌంటర్ ఎందుకు జరగలేదు? ఎందుకు నక్సలిజం ప్రబలలేదు? అంటే దానికి జవాబు రాజకీయ, ఆర్థిక, సామాజిక అంశంగా గుర్తించినాం కాబట్టే మేము నోటి మాటతో మాట్లాడకుండా ప్రజల అవసరాలు తీర్చడంలో ప్రభుత్వం ఒక ఉద్యమంలాగా పనిచేస్తేనే ఇది సాధ్యమవుతుందని భావించిన వాళ్ళం మేము. మా భావన అది పరిష్కారం. దేశవ్యాప్తంగా ఇది అమలు కావాలని మేము కోరుతా ఉన్నాం. ఎందుకంటే ప్రజాస్వామ్యమే ఈ రోజుకి ప్రపంచవ్యాప్తంగా, కొన్ని అరబ్ దేశాలు మినహాయిస్తే ప్రపంచవ్యాప్తంగా ప్రజాస్వామ్యం అనేటువంటిది అన్ని దేశాలలో అమల్లో ఉంది. అరబ్ దేశాలలో ఇప్పటికీ రాచరికం ఉంది, రాజులే ఉన్నారు. ప్రజాస్వామ్యం ఉన్నటువంటి అన్ని దేశాలలో కూడా ప్రపంచవ్యాప్తంగా పోటీపడి ఆర్థిక సంపదను పెంచుకొని, ప్రజల ఆస్తుల్ని పెంచి, ప్రజల పాత్రను పెంచినటువంటి దేశాలు ఆర్థిక మాంద్యాలు వచ్చినా, కరోనా వచ్చినా, ఇంకోటి వచ్చినా తట్టుకొని నిలబడగలుగుతున్నాయి. కానీ దేశ సంపద కొద్దిమంది వ్యక్తుల చేతుల్లోకి కేంద్రీకృతమయ్యే విధానాలు అమలైన చోట మాత్రమే అసమానతలు పెరుగుతున్నాయి. ఈ అంశాన్ని మనం తప్పకుండా పరిగణలోకి తీసుకోవాలి. అందుకే మీరు గమనించండి, ఆషామాషిగా